హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకునేందుకు అర్హులకు అవకాశం అయితే ఇచ్చారండి. అదేవిధంగా ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు, డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారు అనే విషయానికి సంబంధించి కూడా మనకి డేట్ అయితే రావడం జరిగింది. అలాగే తుది అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయానికి సంబంధించి కూడా వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాల్లో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తూ మన ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి నిధులు అనేవి విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేవి అయితే స్వీకరిస్తున్నారండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క కొత్తగా అర్హులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తదితర సంబంధిత సర్టిఫికెట్లు అనేవి తీసుకువెళ్ళి ఈ యొక్క ఈబీసీ నేస్తానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క అప్లై చేసుకున్నటువంటి కొత్త దరఖాస్తులు అదేవిధంగా పాత వారికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఫిబ్రవరి 17వ తేదీ వరకు అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఫైనల్గా ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయడం అయితే జరుగుతుంది. మొత్తంగా ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి నిధులు అనేవి మార్చి తొలి వారంలో అర్హులైనటువంటి మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుందండి. సో డేట్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా మనకి కొత్తగా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. ఫిబ్రవరి 24వ తేదీన ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారు. మార్చి తొలి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అర్హులైనటువంటి మహిళల ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి.